కుక్ చేసుకున్న చికెన్ తో పాటుగా బగార్ రైస్ కూడా చేసి మంచిగా ఆనియన్స్ అండ్ లెమన్స్ తో చికెన్ పీస్ ని తీసి ఒక్కొక్కటిగా తింటూ చికెన్ పైన లెమన్ వేసి అలా ఒక్కొక్క ఆనియన్ పీస్ ని తీసుకొని బగార్ రైస్ ని తింటుంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెందుకు లేటు రెసిపీ కూడా చూసేద్దామా. ముందుగా పొయ్యిపై బగాన్ పెట్టి ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి వేసి ఫ్రై చేసి దాంట్లో మసాలా దినుసులు మటరు కొత్తిమీర వేసుకుని మొత్తం ఫ్రై అయినాక దాంట్లో వాటర్ పోసుకొని ఇదంతా బాయిల్ అయ్యే గ్యాప్ లో రైస్ ని మంచిగా కడిగి నానబెట్టుకున్నాం. ఈ తతంగం అంతా నడిచే గ్యాప్ లో మా కొలీగ్ ఒకడు చెట్టు ఎక్కి పిచ్చి పిచ్చి అరకతలు చేశాడు. వాడి గోలంతా భరించి మళ్ళీ వాడితోనే రైస్ క్లీన్ చేయించి మరుగుతున్న ఎసర్లో రైస్ ని వేసి తగినంత సాల్ట్ వేసి మంచిగా బాయిల్ చేసి బగారా రైస్ అయితే కంప్లీట్ చేసేసాం. ఈ గ్యాప్ లో మా మందు బాబులు స్టఫింగ్ కోసం స్వీట్ కార్న్ అయితే రెడీ చేసి పెట్టుకున్నారు. మేము క్లీన్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ ని వాటిని కాలుతున్న నిప్పులపై పెట్టి సన్నని సెగపై అటు ఇటు తిప్పుతూ పూర్తిగా కాల్చుకున్నాం. ఒక నిమ్మబద్దం తీసుకుని ఉప్పు కారాన్ని దాంట్లో ముంచి దాని చుట్టూ గార్నిష్ చేసి చెరో ముక్క తీసుకుని టేస్ట్ అయితే చేసాం. టేస్ట్ అయితే అల్టిమేట్ ఉంది. కొలీగ్స్ అంతా సిట్టింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అంతా కలిసి భోజనాలు అయితే ముగించేసాం. వంట కోసం తెచ్చిన వాటన్నిటిని పక్కనే ఉన్న చెరువులో క్లీన్ చేసి పెట్టుకుని అక్కడ గుడారాన్ని పీకి గమ్యానికి చెరువు దారిగా చెదిరిపోయాం. వీడియో నచ్చితే స్క్రీన్ ని డబుల్ ట్యాప్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.